ఉత్సవాలు అత్యంత వేగంగా సాగుతా ఉన్నాయి. ఈ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులు దర్శిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోవడం ద్వారా తమ సకల సమస్యలు పరిష్కారం కావడంగా సకల సంపదలు కూడా వనగలుగుతుంది భక్తుల విశ్వాసం. ఆది నుంచి కూడా మహాలక్ష్మి అమ్మవారి అంశగా దుర్గమ్మని భక్తులు పూజిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజున అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం ధరింపజేయడంతో భక్తులతో కూడా భారీగా తరలివస్తున్నారు. మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు 2 చేతులు కూడా కమలాలు, అదేవిధంగా కమలాసీనాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉన్నారు. అమ్మవారిని చూసేందుకు 2 కళ్ళు కూడా చాలట దిగి భక్తులు చాలా ఆనందం చేస్తున్నారు. ఎందుకంటే అమ్మవారి యొక్క దర్శనం కోసం దాదాపుగా తెల్లవారుజాము నుంచి కూడా క్యూలో భక్తులు భారీగా క్యూ కట్టారు. ఎందుకంటే 3 గంటల నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభం కావడంతో అమ్మవారిని తొలిగా దర్శనం చేసుకుని ఉత్సాహంతో అందరూ కూడా భారీగా బరులు దిగారు. కొంతమంది దాదాపుగా రాత్రి నుంచి కూడా వచ్చి అమ్మవారి దర్శనం కోసం కింద వేచి ఉన్నారు. ఇప్పుడు మనకు దుర్గమ్మ ఆలయం నుండి క్యూలైన్ చూస్తున్నాం. క్యూలైన్ కూడా పూర్తిగా కిటకిటలాడుతూ ఉన్నాయి. భక్తులు మహాలక్ష్మి అలంకారం కావడం, అదేవిధంగా ఈ రోజు శుక్రవారం రావడంతో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత నెలకొన్న నేపథ్యంలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజామున దాదాపు 6 గంటల ప్రాంతం తెల్లవారుజాముకే దాదాపు 25-30 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ రోజు భారీగా ఆలయానికి భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అధికారులు కూడా ఆ మేరకు ఏర్పాట్లు చేసి ఆ క్యూలైన్ అన్నింటి కూడా త్వరితగతిన అందరికీ దర్శనం చూస్తూ ఉన్నారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు పెట్టారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం వెంటనే కలిగేలా అధికారులు ఏర్పాటు చేశారు. జనాలు వచ్చి దర్శనం కాంచి నడుచుకుని వచ్చాం. బాగానే జరిగింది. అమ్మవారు బాగుంది. అలంకారం వల్ల సూర్య అలంకారం చాలా చక్కగా ఉంది. నాకు చాలా ఇష్టం. మేము 4:30కి వచ్చాం. తర్వాత మా అమ్మకి తల్లలాలు ఇచ్చి ఇట్లా స్నానం చేసి బాగానే జరిగింది. బాగా దర్శనం అయిందండి. బాగానే ఉంది. చూసానండి. బాగా దర్శనం బాగుంది. మహాలక్ష్మి అవుతారండి. సూపర్గా ఉందండి. పని బాగానే ఉందండి. లక్ష్మీ అవతారం చాలా బాగుంది. ప్రతి సంవత్సరం ఇలానే వస్తూ ఉంటాం. కోరికలు నెరవేరుతున్నాయి. మేము ప్రతి సంవత్సరం వస్తామండి. ఇలాగే బాగుంది. అమ్మవారి అలంకారం చాలా బాగుందండి. అమ్మవారు చాలా నిండుగా ఉన్నారు. అమ్మవారి అలంకరణ చాలా బాగుందండి. కాకపోతే ఇక్కడ కొంచెం అయినది బాగా ఈజీగానే ఉంది. గంటలో దర్శనం అయిపోతుంది. దుర్గమ్మ అమ్మవారు చేసేటువంటి భక్తులంతా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెల్లవారుజాము నుంచి కూడా వచ్చి భారీగా తరలి వచ్చి అమ్మవారిని దాదాపు గంటల కొద్ది క్యూలో నిలబడి దర్శనం చేసుకోవడం, అందులో మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోవడం ద్వారా తమ యొక్క బాధలు తొలగడం కాదు, సంపద కలుగుతుంది భక్తులు విశ్వసిస్తున్నారు. ఇది బెజవాడ దుర్గమ్మ ఆలయంలో పరిస్థితి.